అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం బక్క రైతుల పట్ల కాస్త కనికరం చూపిస్తున్నట్లు తెలుస్తుంది. 2 ఏళ్లుగా నలుగుతూ వస్తున్న ఫ్రీ హోల్డ్ భూములు హక్కులు కల్పించడానికి తాజాగా మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం సంతోషించదగ్గ విషయం కాగా, 22TA నుంచి తొలగించి ఎకరం అరెకరం ఉన్న బక్క రైతులకు మేలు చేయనున్నట్లు తెలుస్తుంది. వాస్తవంగా వైకాపా హయాంలో సుమారుగా 20 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ కింద హక్కులు కల్పించే ప్రయత్నం జరిగింది. అప్పట్లో వైకాపా సానుభూతి పరులకు భూములు అక్రమంగా కట్టబెట్టారన్న ఫిర్యాదు మేరకు కూటమి సర్కార్ విచారణ పేరుతో దాదాపుగా సంవత్సరం పాటు జాప్యం చేసింది. నిషేధం ప్రకటిస్తూ నెట్టుకొచ్చింది. ఈ నిషేధం జూలై 15తో పూర్తి కానుంది. తదుపరి పూర్తి హక్కులు కల్పించి బక్క రైతులకు మేలు చేసే అవకాశం కలుగుతుంది. సుమారుగా 13 లక్షల ఎకరాలు నిషేధం నుంచి తొలగనున్నాయి. అంటే సుమారుగా 20 లక్షల కుటుంబాలకు మేలు జరిగే అవకాశం ఉంది. దీనిపైన సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 1977 అప్పటి నుంచి ఇచ్చిన భూములు నిషేధంలోనే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు వర్గాలకు ఈ భూములు ఎందుకు పనికిరానివిగా మారాయి. ఏదైనా శుభకార్యానికో, ఏదైనా విద్యార్థులు పిల్లల చదువుకో ఉపయోగించే పరిస్థితి లేకుండా ఉంది. దీన్ని గత వైకాపా సర్కార్ దృష్టిలో పెట్టుకొని మేలు చేసే కార్యక్రమం తీసుకొచ్చింది. అయితే లొసుగులు వెతుక్కున్న కొందరు నేతలు దీన్ని ఆసరా చేసుకొని వ్యక్తుల పేరుతో పాటు సంస్థల పేరుతో భూములు తీసుకోవడం విమర్శలు వచ్చాయి. వీటిని తాజాగా ఏర్పాటు చేసిన అధికారుల బృందం అక్రమార్కులు నిగ్గు తేల్చింది. సుమారుగా 5 లక్షల ఎకరాలు ఇందులో ఉన్నట్లు గుర్తించి వాటిని మళ్ళీ 22A కింద పెట్టి అర్హులైన పేదలకు ఇవ్వడానికి ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నాయి. ఇది మరో 2 మాసాల్లో పూర్తి చేసి పేదలకు మేలు చేసే కార్యక్రమంగా చెప్పాలి. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం పట్ల ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలు కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే హక్కులు కల్పించ